भाति हृत्सुमत्तभृङ्गम् परात्परं पावन दिव्यतेजम् आनन्दरूपं श्रितपारिजातं श्रीवेङ्कटेशं मनसा स्मरामि।
ఆ గుర్రాలు నాణాలు వేయి. ఏమిటి జబర్దస్తి? అసలు ఎవరు మీరు? గోవిందాపురం వ్యాపారస్తున్నాం బాబు. చాలా దూరం వెళ్ళాలి. కావాలంటే 2 మోరీలు ఎక్కువ తీసుకో. త్వరగా నాణాలు వేసి పెట్టు బాబు. అట్లా అన్నారు బాగుంది. రే పొగ్గులు అయిపోయి నువ్వు అంగడికి వెళ్ళి పట్రా. ఈలోగా నేను వీళ్ళ గుర్రాలకు నాణాలు వేసి పెడతాను. అలాగే. ఎంతమంది ఉన్నారో అందరూ బయట రండి. దుస్సాహసం చేశారో తత్తారు. మరో గోలి. నమస్కారం హవల్దార్ గారు. ఏమిటి ఇలా వచ్చారు? నోర్మై బందిపోటు. నీ నాటకాలు కట్టిపెట్టు. ఈ హవల్దార్ ఆదిశంకర వరప్రసాదరావు ముందు నీ నక్కవినాలు అక్కగరావు. నీ ముఠా అంతా ఎక్కడుందో చెప్పు. ముఠా ఏమిటి, బందిపోటు ఏమిటి, ఆ గుర్రాలేమిటి, ఆ నగలు ఎక్కడి నుంచి వచ్చాయి? హవల్దార్ గారు, ఇంతకు ముందే గోవిందాపురం వ్యాపారస్తులు అంటూ ఎవరో వచ్చారు. ఇది వాళ్ళు చేసిన దురాగతం. నా మాట నమ్మండి. సమ్మరం నా వృత్తి, సాహసం సన్మార్గం నా మన ప్రవృత్తి. ఈ అంబాపురంలో ఎవరినైనా అడగండి, నా గురించి చెప్తారు. ఈ దొంగల దోపిడితో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ హవల్దార్ ఆదిశంకర వరప్రసాదరావు ఉందా నీ హరికథం? నీతో నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. బంధించండి. ఆగండి. మీరు నన్ను బంతిపోటుగా అనుమానించడానికి తగ్గ ఆధారాలు ఉన్నాయి. కానీ నేను నిర్దోషిని. మీరు నమ్మటం లేదు. నేనే స్వయంగా ఆస్థానానికి వెళ్ళి నేను బంతిపోటు కాదన్న నిజాన్ని నిరూపించుకుంటాను. పారిపోతున్నాడు. పట్టుకోండి. లేదు లేదు లేదు. నేను ఎన్నో విధాల హవల్దార్ గారితో మనవి చేసుకున్నాను. నేను దొంగని కాను, ఈ దొంగల దోపిడితో నాకు సంబంధం లేదు అని. కానీ హవల్దార్ గారు నా మాట మన్నించలేదు. భయపట్టం, వెనుకాటం, వ్యసనపట్టం, విరమించడం నా మతం కాదు. అందుకే స్వయంగా ప్రభువుల ఎదుట హాజరయ్యాను. ఈ సత్యాన్ని విశ్వసించండి, నన్ను బేషరతుగా విడుదల చేయండి అని మనవి చేసుకుంటున్నాను. అబద్ధం. దోపిడీ జరిగిన మనుక్షణమే వెందాడి నేరస్తుని పట్టుకున్నాను. అతని దగ్గర దోపిడీలో కొంత భాగం నగలు, అతనికి తిరిగే గుర్రం చేజిక్కించుకున్నాను. నేరం నిరూపించబడింది. కాబట్టి ఈ బందిపోటు ముఠా నాయకుడిని తగిన రీతిని శిక్షించవలసిందిగా విన్నవించుకుంటున్నాను. క్రోధీనామ సంవత్సర పల్గొన విధేయ నాడు కమ్మర సత్యం అనే పేరు గల ఈ ముద్దాయి తన ముఠాతో కన్నాపురం చెన్నకేశ్వరరావు గారి ఇంట్లో పెళ్లిలో అల్లకల్లోలం చేసి ఆహూతుల చిత్రవద చేసి ధన కనక వస్తు వాహనాలతో పారిపోతూ ఉండగా హవల్దార్ ఆదిశంకర వరప్రసాదరావు చేతిలో పట్టుబడి సభాస్థలిలో నేరం నిరూపింపబడినది. నేరస్తునికి ఆజన్మ కఠిన కారాగార శిక్ష విధించడమైనది. చాలా పెద్ద గాయమైంది. ఆయనగా చెడామా పని ఆపేశారేనరా? దున్నపోతుల్లాగా ఉన్నారు. చకచక పని కానివ్వండి. మొత్తాలు కొట్టానంటే 3 ఊళ్ళు దాటి ములకల్లంకల్లో పడతావు. జాగ్రత్త. అన్నే కొడతావట్రా? పట్టువాళ్ళు కోనసీమల కొరంగేశ్వరరావు ఉంటే ఎవరనుకున్నావురా? మళ్ళీ మాట్లాడావంటే నిన్ను నీ బాబుని కూడా కొడతాను. వెళ్ళి పని చూసుకోపా. ఆయనగా చెడామా కళ్ళు లేని కపోతి మీ న్యాయమూర్తి, ఒళ్ళు తెలియని మూర్ఖుడు నువ్వు. నోర్మై, నేరం చేసావు, శిక్ష అనుభవిస్తున్నావు. చెప్పింది చెయ్యి, లేదా ఆయనగా చెడామా. నీ మాటలతో నీలోని ఆత్మగౌరవం నాకు అర్థమైంది. నిన్ను చూస్తుంటే నా అలాగే ఏ నేరము చేయకుండానే ఇక్కడొచ్చి పడ్డట్టున్నావు. అవునన్నా, మంచికి పోయి ఇలా ముప్పు తెచ్చుకున్నాను. అలాగా? ఏం జరిగింది? నా పేరు శివం, మాది మహారాణిపేట. ఒకరోజు రాత్రిపూట నేను ఇంటికి వస్తూ ఉండగా
ఆడపిల్లల మాన ప్రాణాన్ని రక్షించవలసిన సంస్థాన రక్షక భటుడు ఉండి ఇంత నీచాన్ని కొడిగడతావా? రై, ఈ ఆడపడుచు లాంటి అక్క చెల్లెళ్ళు లేరా నీకు? ఈ సిపాయి సింగిని కొట్టావా? రేపు ఈ బ్రతుకు చేస్తాను. నా బ్రతుకు సంగతి తర్వాత తెలుసు గాని ముందు నీ సాగు సంగతి చూసుకోరా నీచుడా. ఏమిటి ఏమిటి ఏం జరిగింది బాబు? ఏముంది, గండిపేట సిపాయిననే అధికార మతంతో కళ్ళు మూసుకుపోయి ఈ అమాయకురాల మీద చెయ్యి వేసే బుద్ధి చెప్పాను. మంచి పని చేశారు బాబు. మళ్ళీ ఇటువంటి పనులు చేయకుండా తగిన శాస్తి చేయాలి. రై, మళ్ళీ ఇలాంటి అవకతవక పనులు చేశావు నా చేతిలో నీ చావు తప్పదు. వెళ్ళు వెళ్ళు, లేకపోతే మా శివం బాబు అనంత పని చేస్తాడు. వెళ్తాను రా, మా అధికారులతో చెప్పి నీ అంత చూస్తాను. ప్రజల్ని కన్నబిడ్డలుగా చూడవలసిన సంస్థానం ఇలాంటి దురాగతాలకు ఆలంబనైతే ఆ ప్రభుత్వాన్ని కోకటి వేలతో పిగిలించి వేయడానికి నేను బెరికాడనురా. అయినా ఆడపిల్ల మానం అంటే ఆట బొమ్మనుకున్నావా? మా మహారాణిపేట మానానికి పౌరుషానికి మరో పేరని గుర్తుంచుకో. ఇంకొక క్షణం ఎక్కడున్నావంటే నిన్ను నిలువున చించేస్తాను. మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఘోరాలు నీ తోటి సిపాయిలు చేయకుండా ఉండేందుకు ఈ ఊరి గుమ్మానికి వేలాడదీస్తాను రా నీ శవాన్ని. సమయానికి దేవుళ్ళ వచ్చి రక్షించాం. నీ మేలు జన్మ జన్మలకి మర్చిపోలేను. ఇది మేలు కాదు చెల్లెమ్మ, ఇది మా కనీస బాధ్యత. ఏ జాతి తన స్త్రీల మాన ప్రాణాల్ని రక్షించుకోలేదో ఆ జాతే పతనం అయిపోతుందమ్మా. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఊరి దరిద్రం వీడు ఈ సిపాయి ఆడే ఆ గంగమ్మను బలవంతం చేసినోడు. నేను అప్పుడే అనుకున్నాను ఆ శివం బాబు చెట్లు ఇటు వస్తాడని. మళ్ళీ వీడు ఏదో చేసే ఉంటాడు. శివం చెప్పనే చెప్పాడుగా మళ్ళీ ఇటు వస్తే ప్రాణం చేస్తానని. మరి శివం మాట అంటే మాట. లేదు లేదు, నాకేమీ తెలీదు. ఆ రోజు అమ్మాయిని బలవంతం చేస్తుంటే ప్రాణం తీస్తానని బెదిరించానే కానీ ఈ సిపాయిని నేను చంపలేదు. ఇతను ఏం ఘోరం చేశాడో, ఎవరితన్ని చంపారో, నా ఇంటి ముందే ఇతను ఎందుకు వేలాడు తీశారో నాకేమీ తెలీదు. చూస్తూ చూస్తూ ఒక నిండు ప్రాణాన్ని తీసేంత కిరాతకుని కాదు. నా మాట నమ్మండి, నేను ఈ హత్య చేయలేదు. నాకేమీ తెలియదు. నా మాట నమ్మండి. ఎంత చెప్పినా న్యాయస్థానం వారు నా మాటలు వినిపించుకోలేదు. జన్మ ఖైదుగా ఇక్కడ ఇరుక్కుపోయాను. ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలి, నిజం నిరూపించాలి. ఎలాగైనా సరే మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి.
సమయానికి దేవుళ్ళ వచ్చి కాపాడారు. మీ మేలు జన్మలో మర్చిపోలేను. కాపాడింది నేను కాదు, ఆ భగవంతుడు. మీలాంటి మంచి వాళ్ళకి ఎప్పుడూ రక్షణ ఉంటుంది. ఎంతకీ మీరెవరు, ఏ ఊరు? మాదో పెద్ద కథ. అలాగా, ఇప్పటికే అలసిపోయి ఉన్నారు. ఇక్కడ దగ్గరలోనే నా నివాసం. ఆకలి అలసరి తీరాక మీ కథ చెబుతారు కానీ పదండి. అది మా కథ. ఇప్పుడు చెప్పండి, మేము దోషులమా? ఎప్పటికైనా గండిపేట సంస్థానం ఈ నిజం గ్రహించి మమ్మల్ని నిర్దోషులుగా ఆమోదిస్తుందా? తప్పక. సమయం వచ్చినప్పుడు నేనే ఆ ఏర్పాటు చేస్తాను. అంటే మీరు ప్రస్తుతానికి మీ స్నేహితుణ్ణి. అంతకు మించి ఏమి అడగండి. మీ వంటి సాహసులు, సన్మార్గులు తగిన రీతిని తుపాకీ గురి, గుర్రపు స్వారీలో కూడా శిక్షణ పొందితే దేశానికి ఎంతో ఉపయోగపడతారు. ఆ శిక్షణ మీకు నేనిస్తాను. ఆ తర్వాత మనం రాధానగరం వెళదాం. రాధానగరమా? అవును. మీ వంటి సాహసాలను ఆదరించగల మంచివాడి హయాంలో ఉన్న ఊరది. మళ్ళీ దాడికి అనువైన వైనం తెచ్చావా? లేదు పెద్దదొర, ఈసారి ఈ వేగు అతి ప్రమాదకరమైన వైనం తెచ్చాడు. ప్రమాదం? అవును పెద్దదొర, మన పర్వతంలోకే ప్రమాదం ముంచుకురాబోతున్నది. మే బొమ్మలు రాసిన అట్టలు గండిపేట నుంచి వచ్చే దోవలో చెట్టు చెట్టుకి పుట్ట పుట్టకి వేలాడగట్టి ఉన్నాయి. పిస్తాపహార్! మంచు కొండలను, కంచు కోటలను సహితము పెరిగి పంచి ఆడగల మా బొమ్మలను కొమ్మ కొమ్మకు కట్టాడా? ఈ పెప్పునిపై దెబ్బ చరుస్తాడా? ఎవరా సాహసి? గంగా, అయ్యా, అందులో ఏదో రాసి ఉంది, చదువు. బందిపోటు నాయకుడు గంగయ్య, చిన్న నాయకుడు జగ్గడు వీరిని ప్రాణాలతో కాని వీరి శవాలు కాని తెచ్చి ఇచ్చిన వారికి శాంతికి 1,00,000 రూపాయలు ఈనాం. ఇట్లు గండిపేట సంస్థానాధీశులు సంగరసింగ మహారాజు. సంగరసింగ మహారాజు, నువ్వు పేరుకే సింగోని, కానీ ఈ గంగ ఎదుర ముందు నీ ఆటలు సాగు. దీనికంతటికీ కారణం ఆ సుందరం. మన లోయలో మసలి, మన ఉప్పు తిని, మనవాడిలా నటించి మన మీదనే దొంగ దెబ్బతీశాడు. పిస్తాపహార్! అప్పట్లో రాధానగరం సరిహద్దుల్లోనే వాడు మాయమయ్యాడు. అందుకే రాధానగరం మీద దాడి చేశాం. అయినా ఊరి మునుసుపు గుంటనక్క పొక్కటం లేదు. అందుకే మళ్ళీ దాడి చేసి ఆ సుందరం ఆరాధిద్దాం. జగ్గో, గంగ, వెంటనే బయలుదేరి. జగ్గా, ఏమిటి? జున్ను నీకు ఇష్టమని వండి తెచ్చా, తినిపో. పిస్తాపహార్! అవతల దుమ్ము రేగిపోతుంటే జున్ను లేదు, గిన్ను లేదు.
ఎక్కడున్నారా మున్సుబు గారు? ఒరే జగ్గ, నాతో వేళకోళాలు చాలు గాని అసలు పొద్దున్నే నువ్వు ఎందుకు వచ్చినట్టు? చూసిపోదామని. చూశావుగా, ఏ వెళ్ళు. పిస్తాపహార్, తెలివి మీరిపోతున్నావు కిష్టయ్య. ఈ జగ్గడి పేరు చెబితే పులులు కూడా నీళ్లు తాగడం మానేసి పరిగెడతాయి తెలుసా? అది సరేలే జగ్గ, మీ పెదనాయకుడు గంగయ్యతో ఒప్పందం చేసుకున్న ప్రకారం నెల నెలా మీకు ముట్ట చెప్పాల్సింది బట్వాడా చేస్తూనే ఉన్నాం. మధ్య మధ్య ఈ అకస్మాత్ దాడులు మన షరతుల్లో లేవు. ఆ పద్మా సుందరం మమ్మల్ని మోసగించి వచ్చాడు. వాడికి నువ్వు ఆశ్రయం ఇచ్చావు, అవునా? లేదు, ఖమోష్. వాడిని ఇక్కడే దాచావురా జగ్గ. ఇక్కడ అంగుళం మేరకు సోదా చేశావు, తడివి చూశావు. పైన వెళ్లే పిట్టను, కింద పాకే పురుగును ఆపి తనిఖీ చేశావు. చేశావు నిజమే, కానీ వాడి జాడ నీకు తెలుసు. దాస్తున్నావు. సుందరం దురాగతాలు మితిమీరిపోయాయి. ఈ అట్ట చూడు. అయితే సుందరం గండిపేట చేరుకొని ఉంటాడు. వెళ్ళలేడు, వెళ్ళడానికి వీల్లేదు. అంటే ఈ పని సుందరం చేసింది కాదు. ఈ పని సుందరమే చేశాడు. వాడిని ఎక్కడ దాచావో మర్యాదగా చెప్పు. జగ్గ, నీకు బుర్ర లేదనడానికి ఇది ఒక పెద్ద తార్కం. చెప్పరా చెప్పరా. ఏ పిల్ల, తప్పుకో, లేదా నీ రక్తం కళ్ళ చూస్తాను. నువ్వెవడివిరా? సత్యాన్ని, అన్యాయాలను, అక్రమాలను సహించలేని వాణ్ణి. అవును, నువ్వు గోవిందాపురం వ్యాపారస్తుడు కదూ? వీడెవడు? నేను శివాన్ని, కాతకాలం చూస్తూ సహించలేని వాణ్ణి. దుర్మార్గాన్ని అరికట్టడం నా అభిమతం. నీపాటి పనితనం మాకు తెలుసు. ఎవరు ఏ సాహసం చేసినా కుక్క తావు చేస్తారు. ఖబర్దార్ జగ్గు, నేను తలుచుకుంటే నాయకులైన మీ ఇద్దరి ప్రాణాలు ఇప్పుడే ఇక్కడే తీసేయగలను. నా గురి తప్పుదండుతోందిగా, కానీ హత్యలు చేయటం నా అభిమతం కాదు. ఎలాంటి వారికైనా తప్పుదిద్దుకునే అవకాశం ఇవ్వటం నా మతం. ఓ, నీ ఆటలు కట్టిపెట్టు. ఇక్కడ వారిని హింసించకు. పిస్తాపహార్. సాహసవే, కానీ కూలెంత తీసుకున్నావురా ఈ ఊరు గాయడానికి? ఇక మీద తీసుకుంటాను రా. నీ ప్రాణాలే కూలిగా తీసుకుంటాను. 5 గడియల అవకాశం ఇస్తున్నాను. గుర్రాలు అదిలించుకుని నీ తల కాచుకో. కిష్టయ్య, సాహసులను పోగేసేవి మా వేగులు సందాసులు. ఈ వైనం కనిపెట్టలేకపోయారు. అయినా ఇళ్ళలగ్గానే పండగ కాదురా. అదరగా చూస్తారేమర్రా, పూలమాలలు వెయ్యండి. మనం ఈ యోధుల్ని సన్మానించుకోవాలి. బాబాయ్, పెద్దవారు మీరే వెయ్యాలి. నేను వెయ్యాలి. శివం బాబుకి, సత్యం బాబుకి, శివం బాబుకి. ఒరే అప్పులు, నీ ఉత్సాహం నీదే గని కాస్త ఆగరా. ఆగమంటారా? ఆగుతాను. బాబు, సమయానికి దేవుళ్ళ వచ్చి మా ఊరు కాపాడారు. ఇంతకీ మీరెవరు? వాళ్ళెవరో నేను చెబుతాను. అయితే వీళ్ళు మీకు తెలుసా? మేము ఆయన ముందే కలుసుకున్నాం. ఆ వివరాలన్నీ తర్వాత చెబుతాను. ముందు వాళ్ళని విశ్రాంతి తీసుకునేవండి. ఏర్పాట్లను మీరు చూసుకుంటావు కదా, మీరు నా కూడా రండి. సత్యం బాబుకి, శివం బాబుకి, సత్యం బాబుకి, శివం బాబుకి, బాబుకి. ఇన్నాళ్ళు నేను కాపాడుకుంటూ వచ్చిన మన పర్వతలోయ పరువు ప్రతిష్ట మంట గలిపారు. మానం రోషం మట్టిపోలు చేసి అప్రతిష్టతో తిరిగి వచ్చారు. వెళ్ళండి, వెళ్ళి గాజులు తొడుక్కోండి. జగ్గా, నీకు సిగ్గు లేదు? వాళ్ళు దొంగ దెబ్బ తీశారు పెద్దోరా. నువ్వు సాహసంగా చచ్చిపోలేదని ఈ పెద్ద దొర అడిగితే ఏం సమాధానం చెప్తామనుకున్నావు? రంగా దొరా, వాళ్ళ కథ ఏమిటో కనిపెట్టు. హుకుం పెద్దోరా. అది వీళ్ళ కథ. అంచేత కిష్ట గారు, నా ఉనికి బందిపట్ల బారి నుంచి కాపాడుతున్నట్టుగానే ప్రస్తుతానికి వీళ్ళిద్దరిని గండిపేట సిపాయిల నుంచి మీరు కాపాడుతుండాలి. మాకిస్తే బాబాయ్ అన్ని మంచి పనులే చేస్తాడు. అప్పులు నువ్వు ఉండరా. ఉండమంటారా? ఉంటాను. అన్యాయానికి బలైపోయిన మీలాంటి వాళ్ళకి తప్పకుండా నేను ఆశ్రయం ఇస్తాను. కాలం కలిసి వచ్చినప్పుడు ఆ గండిపేట అధికారులు మీ మంచితనాన్ని గుర్తించేలాగా మన సుందరం సహాయపడతాడు. ఇంతకీ సుందరం అంటే సుందరం ఎవరో తెలియకుండానే స్నేహం చేశారా? ఆయన మన ప్రభుత్వ రహస్య గూఢచారి. దేశంలో గల బందిపోటు ముఠాల వివరాలు సేకరిస్తున్నారు.
అలా చెప్పండి. ఈయన్ని చూడగానే అనుకున్నాం. ఇప్పుడు మనందరం కలిసికట్టుగా పనిచేసి ఆ బందిపోటు దొంగల దురంతాలను అరికడదాం. అప్పుడు కానీ నీ ప్రాణాలే కూలిగా తీసుకుంటాను. 5 గడియల అవకాశం ఇస్తున్నాను. గుర్రాలు అదిలించుకుని నీ తల కాచుకో. ఓయ్ ఓయ్ ఏటి జగ్గా పూజాలు మేజాలు బద్దలు కొట్టుతున్నావు ఏటి కథ? సుందరం దొరకలేదనేగా. కాకపోతే నేనెంతో ఇష్టంగా ఇచ్చిన జున్నుని ఎగరగొట్టి వెళ్ళిపోయావు. పని అవుద్దట. నీ పాటి పనితనం మాకు తెలుసు. పనివాడు, మహా పనివాడు. వాణ్ణి పట్టి పర్వత లోయ చెట్టుకు కట్టకపోతే నా పేరు గంగయ్య కాదు, గంగయ్య బిడ్డే కాదు. అవునా గంగా? సిగ్గులేక ఇంకా మాట్లాడుతున్నావా? వాళ్ళు దొంగ దెబ్బ తీశారు గంగా, అందుకని లొంగిపోవాల్సి వచ్చింది. అంత మాత్రాన నన్ను తక్కువ అంచనా వేయకు. ఈ జగ్గడి పేరు చెప్తే పులులు కూడా నీళ్లు తాగడం మానేసి పరిగెడతా. అది ఇంతకు ముందు. నిన్న చూశాంగా, పులులు పంజా విసిరి ముఖం పీకేశాయి. పోతలకి ఇస్తా పహార్. అయితే ఈసారి చెప్తాను చెప్పు, ఈసారి చెప్తాను చెప్పు. అదెంత పని? ఇప్పుడే పెడతాను. చెప్పనా? కిట్ట కిట్ట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు తీసిన చప్పుడు కావు. ఏంటది? దూరబంధాలు లేకపోతే తలుపులు. చస్తే నీ పెళ్లి కదా. అంటావు, ఊరిగా పుడుస్తూనే ఉంటావు. నేను ఇక్కడే ఉంటాను. అవును, మన ఇద్దరికి జ్ఞాపకం ఉన్నాం అన్నమాట. ఎంత మాట? ఏమిటిలా దయచేశారు? ఓ దరుగురు పని మీద వచ్చాం. 2 దుర్మార్గుల కోసం ఎదుగుతున్నాం. ఒకడు హంతకుడు, ఇంకోడు బందిపోటు. అబ్బా, అలాంటి రాక్షసులను పట్టుకుని ఉత్సవేయాల్సిందే. పట్టుకున్నాం, పొట్లో వేశాం, జన్మకైదు. కానీ వాళ్ళు తప్పించుకుని పారిపోయారు మున్సిబు గారు. అలాగా? తప్పించుకున్న వాళ్ళు మారు వేషాలు వేస్తారని తెలుసు. ఒకవేళ ఇక్కడే దాక్కున్నారేమోనని. లేదే, ఈ మధ్య కొత్తవారు ఎవరు మా రాధానగరం రానేలేదే. అలాగా? కానీ నా పని ఏం చేయాలిగా. అభ్యంతరం చెప్పకండి, ఊరంతా సోదా చేస్తాం. దానికేముంది హవల్దార్ బాబు, మీరు సంస్థాన ఉద్యోగులు, వద్దంటే మాంతారా? అలా కానివ్వండి. సిపాయిలు, ఊరంతా సోదా చేయండి. కనిపించారా పట్టుకోండి, పారిపోవడానికి ప్రయత్నించారా మారో గోలి. ఆగండి. పారిపోయిన సత్యం సింహల కన్నా చిన్నవాళ్ళు సన్నవాళ్ళు కాబట్టి నమ్మాను. పండి. ఏమిటా సామాన్? నన్ను కూడా పిలిచారా మీరు? ఏముంది? ఎవరిది? అసలు ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకు వెళ్తున్నారు? అయ్యో దొర, నీదో గోల. నా పేరు నారి. సమ్మాపురంలో వీరుగాన్ని మనువాడాను. ఆడేవో రోజు తాగి బాగా మొదలెట్టాడు. అందుకే చెప్పకుండా చేయకుండా పారిపోయి వచ్చేసా. కాస్త అమాయకంగా కనబడ్డాడు. ఈయన కట్టేసుకున్నా. అందంగా లేడు? ఏదే పిల్ల, చిన్న బొట్టివి, అప్పుడే 2తో మునవెట్టేశావు. మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి? అక్కడికే దొరా. ఆడికి బుద్ధి వచ్చిందని కబురు పంపాడు, వెళ్ళిపోతున్నా. మరి వీడి మాట ఏమిటి? వీడెప్పుడు పైనే ఉంటా. వీడు పైన ఉంటాడు, కింద ఉంటాడు. దొరా, ఈయన్ని మనువాడానని ఆడి కబురు చేశాను. ఆడే ఒప్పేసుకున్నాడు. వీడు సరేనన్నాడు. అందుకే ఆ చెయ్యికి ఈ చెయ్యి తోడుంటదని కలిసి వెళ్ళిపోతున్నాం. నిజం పదేగా, 2తో కాపరేటా చేస్తావే? నువ్వేంటి దొరా, బుద్ధుండి మసులుకోవడం తెలియాలే గాని ఇద్దరేమిటి, నలుగురిని కూడా ఏడ్పచ్చు. రంభాపురంలో ఎంతమంది అయినా మొగుళ్ళు ఉండొచ్చు. ఒకళ్ళు కానీ 2 కానీ బిడ్డలు ఉండొచ్చు. లేకపోయినా పర్వాలేదురా. అలాగే మీరు వెళ్ళండి. భలే చిట్కా కొట్టావు. రే హవల్దార్ గారు, అంగుళం గాలించాం. ఈ ప్రాంతం అంతా సోదా చేశాం. వాళ్ళు ఇక్కడ ఎక్కడా లేరు. అలాగా? మున్సిబు గారు, మా పని మేము చేయాలిగా, చేశాం. వాళ్ళు కనిపించారో కట్టేయండి, కబురెట్టండి. తిరగబడ్డారో మారో గోలి. ఆపండి. చాలా బాగా నాటకం ఆడారు. ముందు వాళ్ళని దించండి. దించమంటారా? దించుతాం. నానాలు, నువ్వు జాగ్రత్తమ్మా, నేను తాడిస్తాను. రండి బయటికి అన్నయ్యలు. అది సరేగా చూపులు, ఇంతకీ నీకు రంభాపురంలో ఎంతమంది మొగుళ్ళు ఉన్నారేమిటి? గారు గండం గడిచినందుకు మెచ్చుకోక ఎగతాళి చేస్తున్నారు. అవును పాపం, ఏదో గాలి పోగేసి వాడిని బొట్లో వేసింది కానీ లేకపోతేనా మారో గోలి.
భేషైన వార్త తెచ్చావు రంగా. కృష్ణాష్టమి పండుగ రోజున కొండ మీద దేవాలయంలో వినోదాలతో విలాసాలతో రాధానగర్ ప్రజలు ఊగులాడుతుంటారు. మెరుపులా తుఫానులా దాడి జరపండి. కొత్తవి 2, సుందరం 1, మొత్తం 3 పులులు. ఓటి కోరలు విరగొట్టి తీసుకురండి. వెళ్ళండి. అయ్యా, నేను నా మనుషులతో వేరే తోవగా దాడి చేస్తాను. జగ్గడి పెత్తనం నా పొద్దు. జగ్గ, నువ్వు ఉత్తర దిశగా, గంగా నువ్వు దక్షిణ దిశగా, ఇద్దరు ఒకేసారి దాడి జరపండి. రాధానగరం మొత్తాన్ని మంటలు 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 లేపండి.
భేషజానికి పో. చచ్చిపోయే ముందు కూడా పౌరుషం దేనికి? ప్రాణం కాపాడుకోవాలంటే నా కాలు పట్టుకో. జీవితం దేవుడిచ్చిన వరం. 10 మందికి సాయంగా 10 కాలాల పాటు సుఖపడేలా చేసుకోవటం మన ధర్మం. ఏమిటిది చెప్ప పెట్టుకుని ఇలా వచ్చేస్తావా? ఏం బాలేదు. ఇంటికి పోదాం. నిన్నే నా మాట విను మంగళ. చూడొద్దమ్మా, ఇది నా పెళ్ళాం. పెళ్ళే ఏడాది కూడా కాలేదు. ముచ్చటగా ఉండేవాళ్ళం. రాత్రి కొంచెం ఆలస్యంగా ఇంటికి వచ్చానని గాజులు మట్టెలు సూత్రాలు అన్ని నా ముఖాన్ని కొట్టేసి నా లాగు చొక్కా వేసుకుని లేట్ వచ్చేసి. చూసారా చూసారా, ఈ రాఘవ్ తన మొగుడు కాకపోతే తానెవరు, ఏ ఊరు, ఎవరమ్మాయి, అమ్మెవరు, నాన్నెవరు చెప్పమనండి. ఇప్పటికైనా అర్థమైందా? అత్తమ్మా అత్తమ్మా, నా పెళ్ళానికి చొక్కాలాగా ఓడదీసేసి ఓ లంగా రైక దొరకండి. మీ రుణం ఉంచుకోలేండి. అదెంత భాగ్యం రాఘవా. పదమ్మ పద పద. సావిత్రి అమ్మాయి లోపల తీసుకెళ్ళు, బట్టలు పట్టుకో. అట్టే పద పద. ఏటది మగాళ్ళగా ఏది చెప్పేది ఇక్కడ ఎదుగలు సిగ్గుపడిపోతావేంటి? అయ్యయ్య ఏటో ఇద్దరు తీయమంటే చెప్పేది అయ్యో చెప్తుంటే ఎనవేంటి తీయే తీయమంటే తీయే తీయే. ఒరే రాఘవా, నా కూతురు నడిపిల్ల 2 దెబ్బలు కొడుతున్నాను, ఏమో అనుకోకే. చేయత్తమ్మా, కానీ నెల తప్పింది, అంత ఎక్కువగా కొట్టకండి. చెప్పావు కాదే. ఒరే అవల్లారు గారు సిబ్బంది వచ్చారు. అవును రాయ్. రాఘవా, ఇదిగో నీ పెళ్ళాం. రాఘవా రాఘవా. ఎవరి అమ్మాయి? ఏం చేస్తున్నా మీరంతా? ఏం లేదు అవల్దార్ గారు, ఇది మంగళ అని మా రాఘవ పెళ్ళాంలేండి. ఏదో సంసార గొడవలే బాబు. సరే, కానీ జాగ్రత్త. 2 హంతకులు ఖైదులోంచి పారిపోయి తిరుగుతున్నారు. అందులో ఒకడు ఎర్రగా బుర్రగా నాటకాలు రాయిలా ఉంటాడు. మారు వేషాలు వేసి మాయ మాటలతో మోసం చేస్తాడు. జాగ్రత్త. సిపాయిలు గాలించండి. కనిపించారో మారో గోరి. చెప్పానా? నా మాట విన్నారా? నేను తన పెళ్ళాన్నని పారిపోయి వచ్చానని మిమ్మల్ని మోసగించాడు. ఇప్పుడు అర్థమైందా? హవల్దార్ రాగానే ఉడాయించాడు. అవురా అవురా, ఎంత మాయ చేశాడే, ఎంత మోసం చేశాడు. ఏమిటి ఆలోచిస్తున్నావు? లేదు, ఏం లేదు. నాకు తెలుసు గంగా, మొదటిసారిగా నీలో ఆలోచన ఆరంభమైంది. ఆడదై పుట్టిన మగవాళ్ళ పెరిగాని, కరుడు కట్టిన బందిపోట్ల మధ్య బందిపోట్లా తిరిగాని, కన్నె గులాబీలా కలలు కనే వయసులో కత్తులు కఠారుల మధ్య నలిగిపోతున్నాని అనే తపన నీలో ఇంకా సాగని, మమతకు మంచి మనసుకు స్త్రీ మారుపేరని తెలవని, నీలో కర్కశత్వం కరిగి కరుణాతత్వం పెరగని ఒకనాటికి నువ్వు సంపూర్ణ స్త్రీగా రూపొందుతావు. ఓక కట్టుకుని రాలేదు, కానీ నీకన్నా ముందుగా జగ్గడొచ్చాడుగా. ఏం చేయనయ్యా, వాళ్ళ నుంచి తప్పించుకోవడం కోసం ఈ వేషం వెయ్యాల్సి వచ్చింది. గంగా, నా రక్తం నీలోనూ ఉంది. ఈ రక్తం పౌరుషానికి గుర్తుగా ఈ పర్వతలోయలో పేర్పడింది. దీని గౌరవం కాపాడవలసిన బాధ్యత నీకు ఉంది. వెళ్ళు, వెళ్ళి స్థిమితపడు. సత్యం, శివం, సుందరం, ముగ్గురికి ముగ్గురు బెబ్బులులే. ఒప్పుకోక తప్పదు. ఇన్నేళ్లుగా ఎదురెరగని ఈ పర్వతలోయ ప్రతిష్టపై దెబ్బతీస్తున్న వీరులు, తలనెరిసిన ఈ గంగయ్య అనుభవంలో లేని కొత్త పాఠాలు నేర్పుతున్న చతురులు,
నా మనుషులకు రవికెల గుడ్డలెట్టి పరిహసిస్తున్న పెద్దలు. ఏమిటి కట్టు బొట్టు? నువ్వు కూడా ఎందుకు ఇలాగే తయారవ్వలేదని అయ్య ఇప్పుడే అడిగాడు. నన్ను అవమానిస్తున్నావు. నేను కాదు, రాధానగరం వీరులు. ఎవరా వీరులు? ఒక్కొక్కరిని రమ్మను, నాతో చేయగలపమను. అప్పుడు తెలుస్తుంది ఈ జగ్గడి ప్రతాపం ఏమిటో. పిస్తా పహార్. ఏటి కథ? ఏ సాహసి వల్లనైనా పడ్డావా? అచ్చ ఆడపిల్లని మారిపోయావే. ఏ గౌరీ, అలాంటి మాటలని నన్ను రెచ్చగొట్టకు. ఫోన్లే గంగా, ఏదో చనువు కొద్దీ అన్నాను, కానీ నిన్ను ఈ వేషంలో చూస్తుంటే నిజంగా నాకే ఎంతో ముద్దొస్తున్నావు. ఎవడైనా కన్నేశాడో ఎగరేసిపోతాడు. ఏ గౌరీ, ఆ పిచ్చి పిచ్చి వేషాలు ఎవడు నా దగ్గర వేయడు. ఓయ్ ఓయ్, ఇంతకీ ఆ జగ్గడిని ఎందుకు ఇలా గీస్తున్నావు? నిజం చెప్పనా గంగా, జగ్గడంటే నాకెంతో అభిమానం. కానీ ఆడు పోకిరి పద్ధతులు నాకు గిట్టవు. అయినా ఆడంటేనే నాకెంతో ఇష్టం. నీ మేనత్త కొడుకు కాబట్టి అవునా? అంతేకాదు, నీకు ఇష్టం లేకపోయినా ఒక విషయం చెప్తాను. ఆడ నేర్చినా వేటాడ నేర్చినా ఆడది ఆడదే. ఆడా మగ స్నేహం ఈనాటికి కాదు గంగా, అందులో ఎంతో ఆనందం ఉంది. తన మనసు పడిన మగవాడే తన భర్త కావాలని ప్రతి ఆడది ఆశపడుతుంది. పైగా లత ఎంత దూరం నేలపై సాగినా చెట్టుకు పెనవేసుకున్నప్పుడే అది ఎత్తుకు ఎదుగుతుంది. ఓయ్ గంగా, ఏంటి నువ్వు కూడా ఎవరినైనా అలే పెళ్లి పెళ్లి అంటావు, నేను వేసిన పొడుపు కథలు మాత్రం విప్పలేవు. ఇప్పుడు చెప్పు, నేను విప్పుతాను. నేను మగను కదా. ఆఖరిసరిగా చెప్తున్నాను, విప్పాలి. విప్పుతాను. సరే. తండ్రి గరగర గరగర, తల్లి పీచు 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 పీచు, పాపం పిల్లలు రత్నాల మాణిక్యాలు నాలాంటి వాళ్ళు. అదే అట్టికాయ లేకపోతే కొబ్బరికాయ. నీ పొంద, ఈ జన్మకు నీకు తెలివి పెరగదు. మన పెళ్లి కాదండి. పెళ్లి పెళ్లి అంటున్నావు, అత్తవారు పుడుస్తూనే ఉన్నావు. మన ఇద్దరికి అది ఎప్పుడని కదా. ఎంత శ్రావ్యంగా ఉంది నీ సంగీతం. శ్రావ్యంగా ఉన్నది నా సంగీతం కాదు, మధురమైన మనస్సు నీకుంది కాబట్టి నా సంగీతం కూడా నీకు శ్రావ్యంగానే వినిపించింది. అన్ని వేళలా నన్నే అభినందిస్తారెందుకు? నీపై గల తీయని తీరని అనురాగం. మీ అభిమానం ఎప్పుడూ ఇలాగే ఉంటే నేనెంతో భాగ్యవంతురాన్ని. ఆ అనురాగాన్ని నేను కాపాడుకోగలిగితే నాకంటే అదృష్టవంతుడు లేడు. రాధా, రాధా, మీకందరికీ తెలుసు సుందరం గూఢచారి అని. ఆయన మన రాధానగరంలో కొంతమంది దోషులు పట్టారు. వారిని శిక్షించాల్సి ఉంది. పోతే ఇక దోషులెవరు, వారు చేసి నేరం ఏమిటి అన్న విషయాలు సుందరం గారే మనకి చెప్తారు. మనందరికీ పూజ్యులైన మున్సబ్ కృష్ణయ్య గారి కుమార్తె సౌభాగ్యవతి రాధ మొదటి దోషి. సుందరం గారు, మీరు ఏం మాట్లాడుతున్నారో తెలిసే మాట్లాడుతున్నారా? రాధ దేవత లాంటిది. ఏమనుకుంటున్నారు? చెప్పు. ఒరే అబ్బులు, తాగరా. నేరం రుజువు కానప్పుడు సుందరాన్ని శిక్షిద్దాం. ఇక రెండవ దోషి బందిపోట్ల బారి నుంచి మనల్ని కాపాడుతూ వచ్చిన శివం. నేనా? అబద్ధం, అన్యాయం. మా శివం బాబు దేవుడు లాంటివాడు. నన్ను మాట్లాడి ఈ దోషులిద్దరూ చేసిన నేరం గాఢంగా ప్రేమించుకోవడం. ఏం శివం, రాధంటే నిజంగా నీకు ఇష్టమేనా? రాధను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావా? అన్నా, నువ్వు నాకు దైవంతో సమానం. నీకు అభ్యంతరం లేకపోతే రాధని రాధని అవును, ఆ ముఖం చూస్తే తెలుస్తోంది. ఏమ్మా రాధ,
సరే, దోషులిద్దరూ నేరం ఒప్పుకున్నారు. ఇప్పుడు ఊరి పెద్ద కృష్ణయ్య గారి తరఫున నేను శిక్షిస్తాను. దశమి శుక్రవారం రాత్రి మకర లగ్న సుముహూర్తమున ఈ చిరంజీవులిద్దరికీ పెళ్లి కూతురాయనే పెళ్లి కొడుకాయనే పెళ్లి కూతురాయనే. శివం, కళకళలాడుతూ ఉండవలసిన సమయంలో ఉదాసీనంగా ఉన్నా. ప్రార్థన చేసుకోవటం ఇష్టం లేదా? అబే, అదేం లేదు. రాధ నా ప్రాణం. మరి నా పెళ్లి జరిగే శుభ సమయంలో అన్నవు నీ ఉదయంతో సహా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి అక్షంతలు వేసే భాగ్యం లేదు కదా అని. ఉంది. నిజమా? అవును. నేను లక్ష్య సాధన కోసం త్వరలోనే బయలుదేరుతున్నాను. అందులో విజయం సాధించి మీ ఉదయంతో సహా నీ పెళ్లికొచ్చి అక్షంతలు వేస్తాను. నిజంగానా? మరి ఎప్పుడు చెప్పలేదే? వదిన సమయం వచ్చినప్పుడు అన్నీ చెప్తాను. ఇదిగో నేను విప్పమన్నది, ఇదిగో నేను విప్పమన్నది ఎలాగో విప్పలేకపోయావు. చెప్పిందనే చేస్తావా? ఏంటిది? నేను చేసి సరిగ్గా చేస్తాను. సరే, ఓ ఏనుగు పాలు పట్టరా. ఏనుగు పాల? అయిపోయి అది తొన్నతో కొడితే పండంతో కొడితే. ఇదిగో పులుపు రాకుమారులు పులిపాలు తీసుకొచ్చేవారట. కనీసం ఏనుగు పాలు తీసుకురాలేవు. ఎందుకు తేలేను? తెస్తాను. ఆ తొన్నంతో కొట్టకుండా ఉంటే అంతవరకు నువ్వు ఈ చెట్టు కింద కూర్చోవాలి. సరేలేపా. ఏమిటా ఏడుపు? ఏడుపు కాదు, ఇది ఏనుగు పాలివి. కంట్లో ఏనుగు పాలు. పాపం ఏనుగు పాలు ఎలాగో తీసుకురాలేవు. మన పెళ్లి కాదు, అసలు తీసుకొస్తావో రావు. ఏనుగు 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 పాలు తెమ్మంది. తొండంతో కొడితే దానికి అనిసాయి నువ్వే నాకు దిక్కు. అవును, గాడిదైనా ఏనుగైనా పాలు తెలిపే కదా. పితుకుతాను పితుకుతాను. దొరికింది. ఏనుగు పాలైతే గాడిద పాలైతే పితుక్కున్నాం. అయ్యో అయ్యో, మా అమ్మ కూడా అంత మాట లేదు. నువ్వు అంటావురా, నేను ఎవరనుకుంటావురా? రాధానగరం బిడ్డని, అప్పుల్ని అప్పుల్ని. అయితే పెద్ద దొరికి అప్పగిద్దాం. నేనేమన్నా రా అంటాను. ఓ ఏముంటే అప్పగిస్తారా? పాలు పిచ్చుకుని మళ్ళీ ఇచ్చేస్తా. ఏనుగా నాకేమన్నా ఏనుగు పాలు కావాలి. ఇది అన్యాయం రే. చిన్న కుర్రాడు చేసి నేల మీద పాడుతారా? మీకేమన్నా మర్యాద ఉందిరా? ఏమండి మీరు చెప్పండి, వీళ్ళకి ఎప్పుడు ముందురా? అది కాదండి. ఈ పికిలి పిట్టని తెచ్చారెందుకు? ఏం చెప్పారు? పికిలి పిట్ట? నాకు ఎన్నో పిట్టలు తెలుసండి. పుల్లంగి పిట్ట, పొన్నంగి పిట్ట, పాల పిట్ట. మా సుబ్బులకి ఇంకా ఎన్నో పిట్టలు తెలుసు. కీచు కీచు పిట్ట, నేలనేసి కొట్ట. ఏమిటో చెప్పండి చూద్దాం. పెద్ద రోడిపోయాడు. నేను పొడుస్తాను. నేను పొడిస్తే అంతే. అదే పొడుపు కదా. మా ఇంటి మీదే ఇంగు చెట్టు. ఎంత కోసినా సరే గుప్పుడు కూడా దొరకదు. ఏంటది? పిస్తా పహార్. అయ్యో, పిస్తా పహార్ అంటే ఏంటి? ఎవరు పడితే తిడతారేంటి, కొడతారేంటి? పెద్దరా, వీడి తల నరికి గుర్రం మీద వేసి రాధానగరం పంపించేద్దాం. ఈ పిట్ట వేధవును చంపి సవాలు చేయడం నా లోయ ప్రతిష్టకే భంగం. బిడ్డ, క్షేమంగా మీ ఊరు పో. వెళ్ళమంటే ఎట్లా వెళ్తాను? నాకు దారి తెలియదు కదా పాపం. నేను ఏనుగు పాలు కోసం వచ్చానండి. ఏమండి ఓ ఏనుగుంటే అప్పిస్తారా? పాలు పిచ్చుకుని మళ్ళీ ఇచ్చేస్తాను. ఏంటండి ఎవరు పడితే వాళ్ళు? ఆయన ట్యాక్ట్ అంటాడు, ఈయన పిస్తా పహార్ అంటాడు. నాకు ఏనుగు పాలు ఎప్పుడు దొరికేది? నా సుబ్బుల్ని ఎప్పుడు మనవాడేది? మీరే చెప్పండి. ప్రేమ కోసం వల్లో పడ్డావు అన్నమాట. వీడికి కావలసిన పాలేదో చూసి ఇవ్వండి. పోండి. మంచి ఏం లేక ఉన్నాడు. పెద్దరా, నా పాలు మాత్రం నాకు కావాలి. ఏమిటన్నా మేకలు కొడుతున్నావు?
ప్రయాణం చేసేటప్పుడు మామూలు పాదరక్షలు పనికిరవుతుంది. ఇప్పుడు ఏడవ ప్రయాణం పర్వతలోయ. అక్కడికా? తెలిసి పులిగుహకు ఒంటరిగా బయలుదేరుతున్నావా? పులుల్ని చంపేవాడికి మంది మార్బలం తోడు కావాలి. వాటిని మాలిమి చేసేవాడికి తోడు లక్ష్యశుద్ధి మాత్రమే. పాలు పోసి పెంచిన ఆ పాము కాటు వేస్తుంది. నీతి సూత్రాలు వల్లించిన పులి నరమాంసమే కొనుక్కుంటుంది. పర్వతలోయ బంతిపోట్లు పాములు పుల్లు కాడతాడు. వాళ్ళు మనలాంటి మనుషులే. ఏ బాధలు వాళ్లలో పగన రెచ్చగొట్టినవో, ఏ ఓటమి వాళ్లలో ద్వేషాగ్ని రగులు కొలిపిందో, ఏదో ఒక దుర్ముహూర్తాన్ని వాళ్ళు మానవత్వం నుంచి రాక్షసత్వానికి దిగజారిపోయారు. వాళ్ళు మళ్ళీ మనుషులుగా మారే సుముహూర్తం కోసమేనా ప్రయాణం. మంచి నుంచి పతనమైనంత తేలిగ్గా మనిషి చెడు నుంచి మంచికి మారలేడు. నిచ్చెన దిగటం కంటే ఎక్కడం కష్టం కావచ్చు, కానీ అసాధ్యం మాత్రం కాదు. వాళ్ళని మార్చగలననే నా విశ్వాసం. నాకు మాత్రం విశ్వాసం లేదు. అంత అధికారము అందరి వీరిలో ఉండి కూడా ఆ గండిపేట సంస్థానమే వాళ్ళని ఏమీ చేయలేకపోయింది. మనుషుల్ని శాసించడానికి అధికార బలం కావాలి. మనసులను ఆకట్టుకోవటానికి, మార్పు తేవటానికి మనోబలం కావాలి, మానవతా దృక్పథం కావాలి. వాళ్ళ గుండెల్లో కూడు కట్టుకున్న దేశాగ్నిపై ప్రేమామృతం కురిపిస్తా, మానవత్వాన్ని మేల్కొలుపుతా. వస్తాను అన్నా. మిగిలిపో. నా లక్ష్యాన్ని సాధించి నీ పెళ్లినాడికి తప్పకుండా తిరిగి వస్తా. ఆనాడు రాధానగరంలో మాపై దొంగ దెబ్బతీశావు. ఈనాడు మా పేరు వింటేనే ప్రాణాలు ఎగిరిపోయే మాలోయలో ప్రవేశించి మా గంగనే దక్కించుకోవాలనుకుంటున్నావా? ఎంత సాహసంరా నీకు! ఈ గంగ నువ్వనుకుంటున్న ఆ గంగ కాదు, నా గంగ. నిన్నేం చేస్తానో చూడు. కనీసం నీ లోయలోనన్నా నీ పరువు దక్కించుకో. పిస్తా పహార్ దాక్కురండి. దొరికేవురా బిడ్డ, సరాసరి బోన్లోకే వచ్చి పడ్డా. మా గంగని ఎక్కడికి తీసుకెడుతున్నావు? చీకట్లోంచి వెలుగులోకి, ఈ రాక్షస భూమి నుంచి మానవ లోకానికి. గంగనొక్కత్రే కాదు, ఈ మృత్యు మందిరంలో బానిసలై బ్రతుకుతున్న ఈ అమాయకులందరినీ ప్రాణదేవాలయానికి తరలించడమే నా లక్ష్యం. ఎదురా నీ లక్ష్యం? మమ్మల్ని గండిపేట సంస్థానానికి అప్పచెప్పి వారిచ్చే లక్షల రూపాయలు ఏనా పుచ్చుకోవటమా? మా తలలో కోటకొమ్మకు ఏలాడుతుంటే చూస్తూ చిందులు వేయటమా? ఎదురా నీ లక్ష్యం? ఇక్కడ దేవోత్సవాల్లో బ్రతుకుతున్న మిమ్మల్ని అసలైన పీనుగులు చేయటం నా ఉద్దేశమో కాదు, లక్ష్యమో కాదు. ఈ గంగ ఎదురేలే పర్వతంలోయ మనుషుల్నే జీవోత్సవాలంటున్నావా? ఎవర్రా నువ్వు? నేను మానవత్వం మేల్కొల్పడానికి వచ్చిన వాడిని, నీకు శాంతి సందేశం తెచ్చిన వాడిని. ఇక్కడ శాంతికేం లోటుంది? ఒకరికి చేయి తాపకుండా అందరూ కడుపుల మీద తింటున్నారు. ఎండనక వాననక రేయింబవుళ్ళు శ్రమించి ఎవరో సంపాదిస్తే వాళ్లను దోచుకుని సిరి సంపదలు కొల్లగొట్టి నువ్వు వీళ్ళకి పెట్టేది తిండి కాదు, నెత్తుటి కూడు. ఆ కూటితో వీళ్ళ శరీరాలను పెంచావు, మనసులను చంపావు. కట్టడానికి బట్ట, ఉండటానికి చోటు, ఏ లోటు లేకుండా వీళ్ళను కన్న తండ్రిలా కాపాడుతున్నాను రా బిడ్డ. బట్టలిచ్చి వీళ్ళ దేహాలను కప్పడంతో పాటు హృదయాల కష్టం కూడా నింపావు. నువ్వు వీళ్ళకిచ్చింది సుఖ నివాసం కాదు, నరకవాసం. నువ్వు వీళ్ళకి తండ్రివి కాదు, దయ్యానివి. ఆగండి. ఈ పర్వతంలోయ సరిహద్దులు దాటి ఎక్కడికి పోతాడ్రా? చంపటం చిటికలో పని. బిడ్డ, నువ్వు చచ్చేలోగా చెప్పదలుచుకుందంతా చెప్పు. చెబితే కాఠిన్యపు సీసం నింపుకున్న నీ చెవులకు వినిపిస్తుందా గంగయ్య? మంచికి మమతకు దూరమైన నీ కళ్ళకు నీ అనుచరులు చేసే ఘాతకాలు కనిపిస్తాయా? ఏమిటా ఘాతకాలు? ఒక్క క్షణమాకు, నీ కళ్ళతో నువ్వే చూద్దు గాని. పసిబిడ్డ కనుక వదిలేస్తున్నాను. ఓ, కొత్త పెళ్లి కూతురా? చూసారా ఒక్క క్షణంలో మీ గుండెలు ఎలా పగపగా మండినాయో? ఏం తల్లి, నీ బిడ్డను లాగేసరికి ఎక్కడ చంపుతానోనని తల్లడెళ్ళిపోయావి. తన భర్త ప్రాణాలు ఎక్కడ తీస్తానోనని ఈ ఆడకూతురు అల్లాడిపోయింది. పొంగు పట్టుకుని లాగేసరికి తన భార్యను ఎక్కడ మానభంగం చేస్తానోనని ఈ పెళ్లి కొడుకు కంగారు పడిపోయాడే. కానీ మీ భర్తలు ప్రతిరోజు ఊళ్ళ మీద పడి ఎందరు పాలు తాగే పచ్చికందులను కుదులుగా బల్లాలకు గుచ్చారు. వాళ్ళ పారాణి అయినా ఆరక ముందే ఎందరి పడుతుల పసుపు కుంకాలు తుడిచిపెట్టారు. ఎందరు పుణ్యశ్రీల శీలాలను తమ భర్తలు ఎత్తే కొల్లగొట్టారు. మీరు తినేది ఈ లోయలో పండే పంట కాదు, ఆ అమాయక ప్రజల గుండెలు,
మీరు తాగేది సెలయేటి నీళ్లు కావు, ఆ ఆర్తుల కన్నీళ్లు. ఎందరో బ్రతుకుల్ని బలిపెట్టి మిమ్మల్ని బ్రతికిస్తున్నాడట మీ తండ్రి. నువ్వు చేయిస్తున్న ఘాతకాలు నేను చేయబోయేసరికి నీ కళ్ళలో నిప్పులు రాళ్ళయ్యే. బిడ్డలను పోగొట్టుకున్న తల్లులు, తల్లులు పోగొట్టుకున్న బిడ్డలు, భర్తలకు దూరమైన భార్యలు, భార్యలకు దూరమైన భర్తల కోపాలు, తాపాలు, శాపాలై ఈ పర్వతలను చుట్టుముట్టక ముందే మేరకు ఎప్పుడు పట్టుబడతామో, ఎప్పుడు మెరకు ఉరుతాడు బిగుస్తుందోనని ప్రతిక్షణం భయం భయంగా బ్రతికే ఈ బంతిపోటు జీవితానికి సత్తు చెప్పు. ఆ పర్వతంలో ఈ శాసనాన్ని ధిక్కరించే సాహసం చేస్తావురా? ఈ తల తీయించేస్తాను. ఇదే ఈ క్షణమే చంపే. ఎందరి అమాయకుల కంఠరక్తంతో ఇక్కడ కరుపు కత్తులు తరిసినవు, ఎందరు పుణ్యాత్ముల ప్రాణవాయువులు ఇక్కడ గాలిలో కలిసిపోయినవు, ఎందరి ఆర్తుల హాహాకారాలతో ఈ పర్వతంలో ప్రతిధ్వనిస్తోందో. కానీ ఇదే నీ పాపాలకు పరాకాష్ట. నన్ను చంపే. నాతో పాటు వేళలో మంచి నీ మానవత్వాన్ని కూడా చంపే. దానికి కరుణకు నీ హృదయంలో చోటు లేదని ప్రకటించు. నువ్వు మనిషివి కాదు, రాక్షసుడు అని లోకానికి చాటి చెప్పు. చాలించరా నీ ఉపన్యాసం? చక్క వీడి తల నరికి గుర్రాన్ని కట్టి రాధానగరం పంపండి. అయ్యా, అంత పని చెయ్యొద్దు. గంగా అడ్డురా. ఇది పర్వతంలో ప్రతిపత్తిని ప్రశ్నించే సమస్య. చచ్చే ముందు నీ కోరిక ఏమిటో చెప్పరా బిడ్డ. గంగ పుట్టిన గడ్డ మనసు ఓ గుక్కెడు మంచి పేరుతో ఇప్పింది. నా దాహం తీరటంతో పాటు నీ రక్తదాహం కూడా చల్లారుతుంది. ఎందుకురా బిడ్డ చంకుతున్నావు? శంకు గొంకు నాకు తెలియని మాటల గంగయ్య. వీళ్ళు మంచినీళ్లు తాకముందే నన్ను చంపడానికి సిద్ధమవుతుంటే వాళ్ళ ఆత్రతకి నవ్వుకుంటున్నాను. నీకు ఆ భయం అవసరం లేదు. నువ్వు మంచినీళ్లు త్రాగటం పూర్తి చేసే వరకు నీ ప్రాణాలకే ప్రమాదము లేదు. అంతేనా? మాట తప్పవుగా. ఈ గంగ ఎదుర మాటైనా చేతైనా తిరుగులేనిదిరా బిడ్డ. అయితే సరే, మంచినీళ్లు తాగనంత వరకు నా ప్రాణానికేం ప్రమాదం లేదు. శభాషుల బిడ్డ, బతికిపోయావు. నీకు సాహసమే కాదు, యుక్తి కూడా ఉంది. నువ్వు మంచి నీళ్లు తాగే వరకు బ్రతికే ఉంటావు. ఏమిటిది పెద్ద మన లోయలోనే తిరుగుతూ ఉంటాడు. వెంట ఉండండి. ఎప్పుడు నీళ్లు తాగితే అప్పుడు కసుక్కున తల తీసేయండి. సత్యంబాబు, సత్యంబాబు, అందరూ మంచినీళ్ళు తాగి ప్రాణం నిలబెట్టుకుంటారు. నువ్వు మంచినీళ్ళు పారబోసి ప్రాణం నిలబెట్టుకుంటావు. భలే గమ్మత్ చేసావు. ఇది గొప్ప బుర్రే. అప్పుడే పొగడు. సాధించవలసింది చాలా ఉంది. సరే, ఏదైనా అవసరం ఉంటే మాత్రం నన్ను కూడా కాకేయాలి. గంగ ఏం గంగా, నేను బతుకున్నానో లేదో నన్ను చూడడానికి వచ్చావా? సత్యం బాబు, అరే ఏమిటి అట్లా అయిపోయావు? ఈ లోయలో పుట్టాను. కత్తి కఠారులే నాకు పలకా బలపాలు. దొంగతనాలు, దోపిడీలు నా పాఠాలుగా పెరిగాను. అందుచేత నిన్ను అర్థం చేసుకోవడానికి కొంత ఆలస్యమైంది. నన్ను మన్నించు. గంగా, తొందరపడి నిన్ను ఆక్షేపించాను. నువ్వే నన్ను మన్నించాలి. అయ్యతో నువ్వు మాట్లాడిన ధోరణి నన్నెంతో కదిల్చి వేసింది. పుట్టి బుద్ధిరిగాక భయం అంటూ ఎప్పుడు ఎరగను. కానీ మొదటిసారిగా నువ్వేమైపోతావోనని భయపడుతున్నాను. పిచ్చి పిల్ల, వెన్నలాంటి నీ మనసు ఇన్నేళ్లుగా మాయతో మొండిపడిపోయింది. అలాగే మాయలో ఉన్న ఇక్కడ వాళ్ళందరికీ మనం కనువిప్పు కలిగించాలి. మనసు మెత్తన చేయాలి. అది సాధ్యమా? ప్రయత్నిస్తాను. నీ అభిమానంతో నేను సాధిస్తాను. సత్యం బాబు. గంగా, గంగా, మాటలతో మోసగించి మంచినీళ్ల సాగుతో ప్రాణాలు కాపాడుకున్నాడు బద్మాష్. వాడిప్పుడు లోయంతా విచ్చలవిడిగా తిరుగుతున్నాడు. మనము విచ్చలవిడిగా తిరుగుదాం రాజగ్గ. అక్కడ బయట వెన్నెల ఎంత బాగుందో చూసావు. ఇప్పుడు లోయలో ఎంత మంటల పాలై మసైపోతుంటే విన్నెలా లేదు, గిన్నెలా లేదు. నువ్వు పొరబడుతున్నావు జగ్గ. ఎప్పటి నుంచో ఈ లోయలో ఉంటూ వచ్చిన మంటలు ఇప్పుడిప్పుడే చల్లారుతున్నాయి. చల్లని మనసుతో సత్యం ఆ పని చేస్తున్నాడు. నర్మయ్, వాడిక్కడ చేస్తున్న పని
కోతులు తవ్వి మనల్ని పుట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆహా, కోతులు కాదు, గంగకు నీతులు చెప్తున్నాడు. అందాక వచ్చాడా? పిస్తాపహార్! గంగా! గంగా! ఓయ్! జగ్గా, నువ్వు దౌర్జన్యం చేస్తున్నది పెద్ద బిడ్డ మీద మర్చిపోతున్నావు. నువ్వు ఇక్కడ సరసాలు ఆడుతున్నది ఒక బద్మాసుని హెచ్చరిస్తున్నావు. నువ్వు ఇక్కడ ఒక క్షణం ఉండవు. నా స్వేచ్ఛకు అడ్డొస్తున్నందుకు నీకు శిక్ష తప్పదు. పిస్తాపహార్! సత్యం ఇప్పుడు మరొకప్పుడు ఇంకాసేపట్లో దాహంతో అల్లాడిపోతాడు, మంచినీళ్లు తాగేస్తాడు, నువ్వు వాడిని చంపేస్తావు. మరి గంగవాడితో మంత్రాలు ఆడటం? గంగ నా బిడ్డ, నా సమ్మతం లేనిది ఏమీ చెయ్యదు. ఇన్నేళ్లుగా నేను నిలుపుకొస్తున్న మన్ననకు మర్యాదకు గంగ వారసురాలు. హో! పిస్తాపహార్! ఏరా? ఏంట్రా అన్నీ ఏంట్రా అంటావా? నువ్వు ఏరా అన్నప్పుడు నేను కూడా ఏంట్రా అనకూడదా? నువ్వు ఏమండి అన్నప్పుడు నేను కూడా ఏమండి అంటాను. నేను నీలాంటి మనిషినే కదా పాపం. మీరు పోరా అన్నారు అనుకోండి, నేను కూడా పోరా అంటాను. పిస్తాపహార్! పిస్తాపహార్! అచ్చెంబాబు తీసుకో. పిస్తాపహార్! మంచినీళ్ళు తాగుతున్నావు, ఆ పెద్దల దగ్గర. మంచినీళ్ళు కాదయ్యా, పళ్ళరసం. కావాలంటే చూడు, కావాలంటే తాగు. ఎంగిలు కూడా తాగుతావా? వీడేవాడు పిస్తాపహారుడు. నువ్వు తీసుకోబో. చూసావా పెద్దమ్మ, నీకిద్దరూ సమానమే. ఇద్దరిలో ఏ ఒక్కరు పస్తుపడుకున్నా నీ గుండె తరుక్కుపోతుంది. అలాగే అందరికీ కావాల్సింది ఇవ్వగల తల్లి మన దేశం. ఆ జ్ఞానం లేకుండా మన వాళ్ళు తోటి వాళ్ళని దోచుకు తింటున్నారు. అవును పెద్దమ్మ, ఈ దోపిడీలు మానాలి. మన పిల్లలు నలుగురిలోనూ తల ఎత్తుకుని తిరిగేట్టు చేయాలి. సత్యం బాబు, ముందు నీ భర్తకు నువ్వు నచ్చ చెప్పు. నువ్వే ఇలా అయిపోతే ఎలా? పిల్లలు ఉన్నారు, వాళ్ళకైతే ఏం కాదు. తప్పదు. ఈ బంతిపోడు బ్రతుకులో ఏదో ఒక రోజున ఈ దుఃఖం తప్పదమ్మా. అందుకే ఈ బ్రతుకు వదిలేయాలి. మనము పట్టపగలు పట్టణాల్లో నిర్భయంగా తిరగాలి. మన ఆడపిల్లల పసుపు కుంకుమ కలకాలం నిలవాలంటే నీ వాళ్ళకి నచ్చ చెప్పు. ఈ దొంగల దోపిడీ మాన్పించు. చూస్తుంటే నువ్వు కుతంత్రం చేసి మా వాళ్ళను గోతిలో తోద్దామనుకుంటున్నావా? ఖబర్దార్! పెద్దరా, నువ్వు తప్పకుండా వదిలేసిన ఈ సత్యం మాటలే మన వాళ్ళు పాటిస్తే మన బ్రతుకులు సర్వనాశనం అయిపోతాయి. ఇది సహించడానికి వీల్లేదు. వీళ్ళు వెంటనే చంపేయాల్సిందే. కానీ నేను అతనికి మాట ఇచ్చాను, మంచినీళ్లు తాగేదాకా బ్రతుకుంటాడని. ఇప్పుడు మాట తప్పి నా నాయకత్వంలో ఈ లోయ ప్రతిష్టకు భంగం తేలేను. ప్రమాదం ముంచుకొస్తోందని తెలిసి చక్కదిద్దలేని నీ నాయకత్వం మేము సహించలేకుండా ఉన్నాం. ఇక్కడ ధైర్య సాహసాలతో దొంగతనాలు దోపిడీలు చేయగల వాడిని నేనొక్కడినే. అందుకే ఆ హుక్కా గొట్టం నా చేతికిచ్చి ఆ రచ్చ పట్టు దిగిపోదరా. జగ్గు జగ్గు, నీ ధైర్య స్థైర్యాలు మెచ్చుకోదగ్గవే. కానీ గంగయ్యధర, నేను ఇక్కడ తిండి తిన్నాను, ఈ గాలి పీల్చాను. ఈ లోయతో నాకు బంధం ఏర్పడింది. ఆ హుక్కా గొట్టం ఇక్కడి చట్టం నాకు చెందొచ్చుగా. శభాషుల బిడ్డ, ఈ మాట పాటించదగ్గది. నువ్వు మా జగ్గడితో కత్తితో కలబడగలవా? కత్తి, కర్ర, తుపాకీ ఏ యుద్ధంలోనైనా సరే నేను స్థాయి.
మీ జగ్గరికి ఆ సాహసం ఉందా? సత్యం, నాతో కత్తి కలపడం అంటే కత్తుల వలలో పడి చిత్రవదైనట్లే. పిస్తా బహార్. నిరాయుధుణ్ణి చంపడం నా అభిమతం కాదు. ఈ జగ్గడికి మరొక అవకాశం ఇస్తున్నాను. కత్తివ్ చెప్పాల్సిన బిడ్డ జగ్గ. ముఖం మూతైపోతుంది. మా సత్యంబాబు మంచాడు కాబట్టి ఇంద్రతో వదిలేశాడు. నాతో పెట్టుకున్నావు అనుకో, తలకాయ తీసుకుని నేలలో కూర్చేస్తాం, మూండం బయట మారేస్తాను. నువ్వు ఎలా పోతే నాకే పిస్తా పిస్తా పహారా పిస్తా పహారా పిస్తా పహారా. సత్యం, కత్తి యుద్ధంలో తనంతటి వాడు లేడని మా జగ్గడు మహా మిడిచిపడేవాడు. దులిపేశావు. గంగయ్య, ఇప్పుడు ఇక్కడి చట్టం ఆ హుక్కా గొట్టం నావే. దిగిపో. సాహసి సబవే, కానీ ఇన్నేళ్లుగా ఇక్కడ పెద్దరికం చెలాయిస్తూ వస్తున్నాను. సులువుగా వదులుకోను లేను. రా, ఓ చెయ్యి నాతోనూ కలుపు. గెలుపు నీదే అయితే మాట నిలుపుకుంటాను రా బిడ్డ. వయసు మీరిన వాడి నీతోను. ఏ జంకిపోయావా? చంకు కాదు, నువ్వంటే గౌరవం ఏర్పడింది. భయపడిపోయి సాకు అడ్డు పెట్టుకుంటున్నావు, అవునా? సాకు కాదు. అయితే కలబడు రా.
పరాక్రమశాలివి గంగయ్య. నీ కండబలం కొండలకు సమానం. ఎదురులేని ఏకనాయకత్వంలో ఈ బందిపోటులో నడిపిస్తున్నానంటే ఇదేరా బిడ్డ ఆత్మరక్షణా శక్తి, తెలిసిందా? అయినా గంటల తరబడి కత్తి యుద్ధంలో నాకెదురు నిలవగలిగిన నీ సాహసము గొప్పదేరా బిడ్డ. అందుకే నువ్వు బయట ఉండటం ప్రమాదం. వీడిని కొట్లో వేయండి, కుండతో నీళ్లు పెట్టండి. నీళ్లు తాగాడో చంపేయండి. ఈ అబ్బులు గడి ఏంట్రా ఏకు మేకయ్యాడు? అవునరా, నిన్న కాక మొన్న వచ్చి నీ పొట్టివాడు మెట్టలా తయారడురా. ఓ పని చేద్దాంరా, పిల్లి పిల్లల గోతంలో కట్టి ఊరు పెట్టి వదిలేసినట్టు అట్టా వదిలేద్దాంరా. అవునరా, వాడిని ఎలా పట్టుకోవడం? మీరు పిల్లి పిల్లలు అంటున్నారు. ఈ రోజు పెట్టి వెళ్తావా చంపేయమంటావా? తల్లి తండ్రి లేని వాళ్ళని మీ అందరినీ అన్నదమ్ములు అనుకుంటున్నాను కదా, వాళ్ళందరినీ అప్పజిల్లు అనుకుంటున్నాను కదా. ఏదో పిల్లి పిల్లలు సంచిలో కట్టినట్టు ఊరు బయట పారేస్తారా? అవును, ఓ ఏనుగు ఉంటే అప్పిస్తారా? పాలు పిట్టుకుని మళ్ళీ ఇచ్చేస్తా. అరే అరే, యాక్ట్ అంటే అందరికి భయం గౌరవం కూడా ఉన్నాయన్నమాట. అప్పుడప్పుడు మనం కూడా వాడుకోవచ్చు. ఎంత మంచి పాదాలు, నొక్కినా పర్లేదు. ఎందుకు అబ్బులు ఏడుస్తున్నావు? హాయిగా తిని తిరగమన్నానుగా. ఏం లేదు పెద్దోరా, మీరు మంచివారే, కానీ లోయలో మనుషులు ఇలా మారిపోతున్నారు ఏమిటా అని. అన్నం తింటుంటే పుల్లు, పడుకుంటే సింహాలు, నడుస్తుంటే ఎలుగుబంట్లు. బాధ నా లోయలో పులులు, సింహాలు, ఎలుగుబంట్లు ఎక్కడివిరా? అలా కాదు, మనుషులు జంతువులుగా మారుతుంటే ఎంత బాధగా ఉంటుంది చెప్పండి. మీరు కూడా అలా అయిపోతారేమోనని పారిపోతాను. అమాయకుడు, వాడు మహాబలశాలి. కత్తి యుద్ధంలో నన్నే ఓడించాడు. అంతకు మించిన బలశాలి ఆ ముసలి హుక్కా గొట్టంగాడు. వీళ్ళిద్దరూ ప్రమాదమే. ఏం చేయాలి? రంగా చిన్నదోరా, ఆ ముసలోడు హుక్కా గొట్టం వదలడు, రచ్చ పట్టు దిగడు. పిరికి పాలు నూరిపోస్తున్న ఆ సత్యానికి వత్తాసు పలుకుతున్నాడు. వాడు మనందర్నీ గండిపేట సిపాయిలకు అప్పజెప్పటం ఖాయం. ఆ తరువాత ఏం జరుగుతుందో తెలుసా? మన తల్లగిరిపోతాయి. ఆ పైన మీ భార్య బిడ్డల సంగతి వీధుల్లో బెచ్చవెత్తుకోవాల్సిందే. అందుకని అలా జరగకుండా ఉండాలంటే ఇక నుంచి నేను మీకు పెద్ద దొరని. అర్థమైందా రంగా? హుకుం పెద్ద దొరా. పెరిగి పాలు నూరిపోస్తున్న సత్యానికి వత్తాసిస్తావా? నీ కూతురు వాడితో కొలుకుతుంటే చూస్తూ ఆనందిస్తావా? ఈ పర్వతంలో ఈ నాయకత్వం మా జగ్గడ దొరకు కాకుండా తమాషాలు చేస్తావా? మా భార్య బిడ్డల్ని బజార్లమ్మట బిచ్చనెత్తుకునేలా చేద్దామని చూస్తావా? ఈ కూతురు సత్యము కలిసి పుట్టిన పని మమ్మల్ని అందరినీ గండిపేట జైలుకు పంపిస్తే చూస్తూ ఆనందిస్తావా? అందుకే నీ నాయకత్వం అంతం చేస్తాను. అందుకే నీ ప్రాణాలు అంతవాయువుల్లో చేస్తాను. ఇక్కడ మెతుకులు వేస్తే కుక్క సైతం విశ్వాసంగా పడి ఉంటుంది. ఆ విశ్వాసం కూడా నీకు లేదా? నిన్ను చేరదీసి తనంత వాణి చేసి నిన్ను చిన్న నాయకుడి చేసి అయ్యను చంపేశారే. విశ్వాసం కాదు కూడా, నీకు బతుకులు లేవు. నిన్ను దీని లాక్కెళ్ళి కుట్టవే. నగరం పని పూర్తి కాగానే దీన్ని బలి పట్టిస్తాం.
పిత్తాపహార్ సత్యం శివం సుందరం ముగ్గురిని పట్టుకొచ్చి ఇక్కడే ఇదే విధంగా చిత్రవద చేస్తాను. సత్యబాబు జగ్గడు మాజీని చంపేశాడు. ఈ రోజుతో ఈ లోయలో మంచితనానికి సమాధి కట్టబడిందన్నమాట. అవును. ఎంత ఘోరం చేశా. నీకు నాకు దిక్కు దశ అయిన దేవుళ్ళ లాంటి పెద్దోరిని పొట్టలు పెట్టుకున్నావు. ఏ పాప ఎరుగుని గంగని దుఃఖ పెట్టావు, కొట్లో వేశావు. చిచి, నీలాంటి చండాలుడు ఎక్కడా ఉండదు. నేనిక్కడ దొరని, పెద్ద దొరని. అందుకే చెప్తున్నాను, బుద్ధి మరుల్చుకో. ఈ లోయకు కొత్త వెలుగు ప్రసాదించిన సత్యం అడుగుజాడల్లో నడుచుకో. అతన్ని గంగను విడుదల చేయి. నిన్ను చంపేస్తాను. చంపు. నిన్ను ప్రేమిస్తున్న నన్ను చంపు. ఇక్కడి అందరు ప్రాణాలు తీసి నువ్వు ఒక్కడివే ఈ లోయను దెయ్యంలా అయ్యనుకో. పిశాచంలా పట్టి పీడిస్తున్నావు. గౌరీ, గౌరీ, నిజంగా చెప్పు, నువ్వు సత్యం బాబు గంగమ్మ క్షేమంగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా? అయితే నేను ఒకటి చెప్తాను, ఉంటావా? నువ్వు చేసిన సహాయానికి వ్యవధి లేదు. మీరు వెంటనే బయలుదేరి రాధానగరం వెళ్ళండి. బయట గురాలు సిద్ధంగా ఉన్నాయి. అమ్మా, ఆ పిస్తాపారాలు చూశాడంటే పట్టేశాడు. వెళ్ళండి. అబ్బాబా, నూగుడైన కోట చుడుమండి. ఇన్నాళ్ళు మా కళ్ళల్లో కారం కొట్టి తప్పించుకున్నావు, ఇక తప్పించుకోలేవు. ఈ హవల్దార్ ఆదిశంకర వర్తసాధనం అంటే ఆటలనుకున్నావా, మాటలనుకున్నావా? నీ తాత లాంటి వాళ్ళే తప్పించుకోలేకపోయా. నువ్వెంత? వీళ్ళిద్దరినీ సంస్థానానికి ఇచ్చురండి. పిస్తాపహార్, ఆ ద్రోహుల్ని విడుదల చేసి నాకే ద్రోహం చేస్తావా? నువ్వు చేస్తున్న కిరాతకాలను సరిదిద్దడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. జగ్గా చండాలి. పదండి, రాధానగరం మంటలు లేపేయాలి. శత్రువులు కట్టగట్టి తీసుకురావాలి. సుందరం, పెళ్లి కొడుకున్న ఒకే ఒక పెద్ద దిక్కు సత్యం ఎక్కడికి వెళ్ళాడో ఏమో చాడా జవాబు లేదు. శివం చెప్పటం మాత్రం ముహూర్తానికి వచ్చేస్తాడు అని. ఏదైనా చెరువు పని మీద వెళ్ళుంటాడు. అమ్మో అమ్మో, పెళ్లికెళ్ళంటే మా రాధమ్మదే. పరదేశ బాబు శివదేవుడు ఎంత పుణ్యం చేసుకున్నాడో. ఇలాంటి చందన బొమ్మను కొట్టుకుపోతున్నాడు. ఎక్కడికి పోడు, ఇక్కడే ఉంటాడు కదూ. సుందరబాబు, సత్యంబాబుని అవల్దారి పట్టుకోండి.
గంగ ఎక్కడో చెప్పరా? రై జక్క, నా అన్న వదిలతో సహా నా పెళ్లికొచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తానని నాకు మాటిచ్చాడు. కానీ వాళ్ళు రాకుండా నువ్వే ఏదో ఆగడం చేస్తుంటావు. ఏం చేసావో చెప్పు. అన్న వదులుతో సహా పెళ్లికి వస్తా అన్నాడా? రేయ్, నీ పెళ్లి నేను చేస్తారా? అక్కడికి వస్తాను నీ అన్న. ప్రభుత్వానికి కన్నుగప్పి ఖైదులోంచి పరారీ అయి ఇంతకాలంగా ఎన్నో హత్యలు దోపిడీలు చేసిన సత్యం అనే ఈ బందిపోటు నాయకునికి సహకరించిన గంగకు మరణ శిక్ష విధించడమైనది. నాకు తెలుసురా నువ్వు వస్తావని. కొత్త పెళ్లి కొడక, నీతో పాటు నీ అన్న కూడా వస్తాడు. మీ ఇద్దరిని ఈ పర్వతలోయలో శాశ్వతంగా భూస్థాపితం చేస్తానురా. అది నీ వల్ల కాని పని. నా అన్నే తలుచుకుంటే నిన్ను నీ పర్వతలోయలో సర్వం పసిమి పట్లం చేస్తుండేవాడు. కానీ నీలాంటి పాషాణుల్ని మంచి మనుషులుగా మారుద్దామనే లక్ష్యంతో వచ్చాడు కనుకనే నీకింకా ఊపిరి పీల్చుకునే భాగ్యం కలిగిందిరా. రేయ్, నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి పులులకు సింహాలకు ఆహారంగా వేస్తానురా. మీకు దండం పెడతాను, అన్యాయం చేయకండి. కావాలంటే నా ప్రాణం తీసుకోండి. ఇలాంటి కుక్కల్ని బ్రతిమలాటంగా నా ప్రాణాలు పోవటమే మంచిది. ప్రాణమే కాదు, ఇప్పుడే నీ కళ్ళ ముందే నీ భార్యను పరాభవిస్తుంటే నువ్వు అవమానంతో గిజగిజలాడిపోవాలి. దాని బట్టలు విప్పేయండి, వెంటనే సుందోపసుందోలు వదిలేయండి. కాదురా, అవి ఇక్కడ పూత పోయించిన ఉక్కు గొలుసులు. మా మీద కక్షతో అమాయకురాలైన రాధ జీవితాన్ని కక్కసంగా బలి తీసుకున్నావు. దీనికి నువ్వు శిక్ష అనుభవించక తప్పదు. తప్పదురా, తప్పదు. రాధా, రాధా. వీళ్ళిద్దరిని గుర్రం మీద వేసి రాధానగరం పంపండి. అప్పుడు వస్తాడు ఆ సత్యం. దేవుణ్ణి ప్రార్థించుకుని తల వంచండి. 1, 2,
హవల్దార్ గారు, వారు నిర్దోషులు. ఇదిగో ఆస్థాన శ్రీముఖం. వాళ్ళిద్దరిని విడుదల చేయండి. సత్యంబాబు, సత్యంబాబు, ఆ పిష్టపహార లేడు, ఆ పెళ్లి మండపం కల్లోలం చేసి రాధమ్మనేమో ఎత్తుకెళ్ళిపోయాడు. శివంబాబు వెంటపడ్డాడు. నిన్ను చూడకుండానే నా బ్రతుకు ముగిసిపోతుందేమోనని ఎంతో భయపడ్డాను. ఆ భగవంతుడు చాలా కరుణామయుడు. ఆఖరిసారిగా నిన్ను కలుసుకునే భాగ్యాన్ని నాకు కలిగించాడు. శివం, నాకిది చాలన్నా, చాలు అన్నా. ఆఖరిసారిగా నీ చేతుల మీదుగా మా ఇద్దరిని ఆశీర్వదించన్నా. తమ్ముడు, నూరేళ్లు పచ్చగా బతకాల్సిన మీ జీవితాలను నాశనం చేసిన ఆ దుర్మార్గుడి రక్తంతో మీకు తర్పణ చేసి ప్రతీకారం తీర్చుకుంటాను. ఆ జగ్గాన్ని భస్మీపట్లం చేస్తాను. మరద రాధా,
హవల్దార్ గారు, ఈ జగ్గడి మరణంతో ఈ లోయలోని దుర్మార్గం నశించింది. మిగిలిన వీళ్ళంతా మనసు మార్చుకున్నారు. వీళ్లలో మానవత్వం మేల్కొంది. ఈ లోయలో పంటలు పండించుకుంటూ ఇక మీద సుభిక్షంగా బ్రతుకుతారు. వీళ్ళ వల్ల దేశానికి ఏ ప్రమాదం లేదని నేను హామీ ఇస్తున్నాను. నా మాట మీద నమ్మకం ఉంచి వీళ్ళని వదిలేయండి. అలాగే సత్యం. తప్పకుండా. సత్యం బాబు, మీరు నాకు నా మనుషులకి ఎంతో మేలు చేశారు. ఈ జన్మలో మర్చిపోలేను. సత్యంబాబు, చాలా గొప్ప పని చేసావు. అందుకే నీది గొప్ప బుర్రని ఆ రోజు చెప్పానా? పొడుపు కథలు అట్లాంటివి ఏం పొడవు కదా. సర్లే, నేను పెళ్లి చేసుకుంటా. పెళ్ళ? అమ్మో, ఇదేదో బాగానే ఉంది. చందానా అందమా అందరం ఒకటై ఉందామా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.